కుప్పం విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు రామకుప్పం మండలం చూస్తామంటే చాలా ఉత్సాహంగా కనపడుస్తున్నారు. రోడ్డంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చారు. మీరు భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల రూపురేఖలే మారిపోతుంది, బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుందని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. కుప్పానికి ఒక ఎయిర్పోర్ట్ రావడం ఇది ఒక కళ. ఎవరు ఎయిర్పోర్ట్ వస్తుందనుకోరు. నేను కూడా 30 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి కుప్పం రావాలన్నా వయా బెంగళూరు వచ్చేవాడిని, లేకపోతే అమరావతి నుంచి కుప్పం రావాలన్నా వయా బెంగళూరు వచ్చాం. నేను ఇప్పుడే అన్నాను, సంవత్సరం లోపల పూర్తి చేస్తామంటే కాదు, 8 నెలల లోపలనే పూర్తి చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఈ ఎయిర్పోర్ట్ కానీ 8 నెలల్లో పూర్తయితే ఇక్కడి నుంచి నేరుగా కనెక్టివిటీ మన అమరావతికి, బెంగళూరుకి, ఇంకా మిగిలిన ప్రాంతాలకు వేసుకోవచ్చు. ట్రాఫిక్ని బట్టి పక్కన చూస్తే కోలార్ నుంచి వస్తారు, కృష్ణగిరి నుంచి రావచ్చు, తమిళనాడు బార్డర్ నుంచి వస్తారు. ఇది ఒక జంక్షన్ కింద తయారవుతుంది. కుప్పం ఎప్పుడు కూడా ఒక మంచి 3 రాష్ట్రాల కూడలి. ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ 3 ఉన్నాయి. దీన్ని బాగా అభివృద్ధి చేసుకుంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఒకే రోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుప్పంలో విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. భూమి ఇచ్చిన రైతులందరినీ అభినందిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఈ 100 కోట్ల రూపాయలతో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా కానీ బయట కార్గో పంపించాలన్నా ఎయిర్ కార్గో ద్వారా, విమానాల ద్వారా మన కూరగాయల్ని, పళ్ళని నేరుగా ఎక్కడికి పంపించాలన్నా పంపించే అవకాశం వస్తుంది. దీనికి విలువ కూడా బాగా పెరుగుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఉంది. ప్రైమరీ ప్రాసెసింగ్ అట్ట చెల్దిగానిపల్లి రామకుప్పంలో 4,36,00,000 రూపాయలతో ఫౌండేషన్ ఇస్తున్నాం. ఇంకో పక్క టమోటా ప్రాసెసింగ్ సెంటర్ ఇక్కడ చెల్దిగానిపల్లిలో 8 కోట్లతో ఫౌండేషన్ వేశాం. ఇంకో పక్కన అజిస్టా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్కి 20 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేశాం. ఇదే రోజున 3 రోడ్లు మనం ఇనాగరేట్ చేసుకుంటున్నాం. విజిలాపురం నుంచి కర్ణాటక బార్డర్ వరకు, విజిలాపురం నుంచి కుప్పం వరకు, అదే మరి రామకుప్పం నుంచి విజిలాపురం వరకు ఈ 3 రోడ్లు మనం వేసుకున్నాం. ఇంకొక పక్కన ఫౌండేషన్ కూడా జూనియర్ కాలేజీకి విజిలాపురంలో ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. ఇక్కడే ఉండే ఒక వ్యక్తి ఆటోమేటిక్ సిల్క్ రీలింగ్ యూనిట్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. మొత్తం మనం చూస్తే 4 వర్కులకు ఇనాగరేషన్లు చేశాం. 57,32,00,000. అదే మరి 5 పనులకు ఫౌండేషన్ వేశాం. 133.46 కోట్లు. 9 పనులకు కలిపి 191 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడంతా కూడా నేను ఇప్పుడే కలెక్టర్ అందరితో మాట్లాడాం. మొత్తం 483 ఎకరాల్లో రామకుప్పం, శాంతిపురం 2 ప్రాంతాల్లో ఇది వస్తుంది. అదే మరి ఇప్పటికీ 22 కోట్లు దగ్గర డబ్బులు కూడా పే చేశాం. HIPL టర్బో ప్రాజెక్ట్స్ కన్సార్టియం ఈ పని చేస్తారు. వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పారు, ఈ ప్రాజెక్టు ఫాస్ట్ ట్రాక్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు రైల్వే స్టేషన్ కుప్పంలో 22 కిలోమీటర్లు ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ 130 కిలోమీటర్లు ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్ 190 కిలోమీటర్లు. అదే మరి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే 230 కిలోమీటర్లు ఉంది.
దీనివల్ల చిన్న చిన్నవన్నీ కూడా ఫ్లైట్స్ ఏది కావాలంటే అవన్నీ మనం ఇక్కడ ఆపరేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఒకటే, ఈరోజు ట్రైన్ ఫెసిలిటీ మనకుంది. ఇటు చెన్నై పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం కనెక్ట్ చేయాలంటే కుప్పం ద్వారానే పోయే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన ఇప్పుడే రోడ్డు కూడా వచ్చింది. పలమనేరు నుంచి కృష్ణగిరి వరకు డబల్ లేన్ రోడ్డు వచ్చింది. ఆ రోడ్డు పనులన్నీ ముమ్మరంగా అవుతున్నాయి. నిన్ననే రివ్యూ చేశాను. 2 నెలల లోపల ఆ పనులు పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్క నిన్ననే హార్టికల్చర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్కు ఇనాగరేట్ చేశాం. దగ్గర 14-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే నర్సరీ ఉందో కూరగాయలు కానీ పూలకు కానీ కావాల్సిన నర్సరీకి ఇనాగరేట్ చేశాం. ఇక్కడనే నిన్న చూస్తే మంచి డిగ్రీ కాలేజ్, ఇక్కడి నుంచి పోవాలంటే మంచి ప్రదేశంలో సెంటర్లో డిగ్రీ కాలేజ్ కూడా నిన్న బిల్డింగ్ ఇనాగరేట్ చేశాం. ఇంకొక పక్కన నిన్ననే ఎన్ఏసి తరపున నైపుణ్యాన్ని పెంచడానికి ఎక్కడికక్కడ స్కిల్స్ పెంచడానికి ఒక సెంటర్ కూడా నిన్నే ఇనాగరేట్ చేశాం. కుప్పంలో కూడా పాతపేట దగ్గర ఏదైతే ఆర్యూబీ ఉందో, రోడ్ అండర్ బ్రిడ్జ్ ఉందో, దానికి కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముమ్మరంగా ఏం చేయాలో చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి కుప్పం నియోజకవర్గంలో మీరు ఒకసారి ఆలోచిస్తే చెత్త కానీ ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేయడం కానీ, పశువుల పేడ కూడా ఇంటింటికి వచ్చి కలెక్ట్ చేసి మళ్ళీ మీ పొలానికి నేరుగా పంపించే ఏర్పాటు చేశామంటే అక్కడ ఎలాంటి పని లేకుండా ఊబరైజేషన్ తీసుకొచ్చాం. అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లు వేసాం. అన్ని ఊర్లలో వీధి దీపాలు పెట్టాం. ఊర్లో నుంచి మెయిన్ రోడ్డుకి బీటీ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేసాం. తొందరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 2000 జనాభా కంటే తక్కువ ఉంటే సోక్ పెట్టి మనం వాడిన మురుగునీరు ఎక్కడా రోడ్ల మీదకి రాకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే మనం వాటర్ స్కీమ్లు పెట్టాం. ఎన్టీఆర్ జలశ్రీ కూడా పెట్టాం. ఇంకొక పక్కన మినరల్ వాటర్ ఇచ్చాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క ఇంటికి కూడా నీళ్లు ఇవ్వడానికి ఒక స్కీమ్ తీసుకుని దీనికి అంతా కనెక్ట్ చేస్తాం. తొందరలోనే ఒక 25 రోజుల్లోనే గుడిపల్లి దగ్గరని హంద్రీ నీవా నీళ్లొచ్చి కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎంటర్ అవుతుంది. నిన్న కూడా సమీక్ష చేశాను. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 25 రోజుల్లో పూర్తి కావాలన్నాం. నీళ్లు వస్తున్నాయి. ఈ నెల 10వ తారీఖున కృష్ణా నీళ్లు మన జిల్లాకు ఎంటర్ అవుతుంది. పీటీఎం దగ్గరకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మదనపల్లికి వస్తుంది. మదనపల్లి నుంచి పొంగునూరుకు వస్తాయి. పొంగునూరు నుంచి కుప్పానికి వచ్చి రామకుప్పం వచ్చి ఇక్కడి నుంచి కుప్పానికి వెళ్తుంది. ఇది ఒక భగీరథ ప్రయత్నం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరెప్పుడు ఊహించుండరు ఈరోజు ఈ నీళ్లు రావడం అనేది. శ్రీశైలం దగ్గర నుంచి అనేక లిఫ్ట్లు పెట్టి ఎత్తు పల్లాలన్నీ కూడా అధిగమించి కడాన కుప్పానికి తీసుకొచ్చాం. ఈరోజు కుప్పం దగ్గరికి వచ్చిన తర్వాత నేరుగా ఇంకొక పక్కన చిత్తూరుకు కూడా తీసుకెళ్తున్నాం. ఈ నీళ్లు కావాలంటే కృష్ణా నదిలో కూడా నీళ్లు లేవు. అందుకే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ 63% పనులు పూర్తయినాయి. మే లోపల గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని రాత్రింబగళ్ళు పనులు జరుగుతున్నాయి. కేంద్రం సహకరించకపోయినా చేశాం. అదే సమయంలో ఇంకో పక్కన మీరు చూస్తే దీనికి కూడా సమయం అవుతుందని 3 సంవత్సరాల కంటే ముందే పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు వచ్చాయి. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలం ఆపుకొని రాయలసీమ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం. రాయలసీమలో హార్టికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకుని తొందరలోనే మొత్తం నీళ్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఇటీవల 7-8 సంవత్సరాలు చాలా అవస్థపడ్డాం. భవిష్యత్తులో
వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుంటున్నాం. నదుల అనుసంధానం వల్ల సముద్రానికి పోయే నీళ్లు మళ్ళా మనం తెచ్చుకుంటున్నాం. ఎక్కడికక్కడ ఇప్పుడు పవిత్ర సంగమం గోదావరి కృష్ణ కలిపాం. రేపు మహాసంగమానికి ముందుకు పోతున్నాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా 5 నదులు, దాని కిందనంతా కూడా 140 నదులు, చిన్న పెద్ద నదులుంటే అన్నిటికీ కలుపుతున్నాం, అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల నీటి ఎద్దడిని పూర్తిగా అధిగమిస్తాం. ఇది కాకుండా మైక్రో ఇరిగేషన్ పోయాం. బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి వెళ్ళాం. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం వల్ల ఈరోజు మీరు చూస్తే చాలా లాభాలు వచ్చాయి. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి చెల్దిగానిపల్లిలో ఆ రోజు ప్రారంభిస్తే అది ఒక ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికిందనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన నియోజకవర్గంలో మొత్తం భూమి అంతా కూడా మైక్రో ఇరిగేషన్కి వెళ్తున్నాం. ఖర్చులు బాగా తగ్గుతాయి. ఇంకో పక్క ఎరువు కూడా మైక్రో ఇరిగేషన్ ద్వారా వేస్తే చాలా వరకు ఎంత అవసరమో అంతే వేసే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఒక వ్యక్తి 20-30 ఎకరాలకు కూడా నీళ్లు కట్టుకోవచ్చు. ఎంతైనా కట్టుకోవచ్చు, 100 ఎకరాలకు కట్టుకోవచ్చు. అది కాకుండా ఇంకొక పక్కన మనం ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. దీనివల్ల బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి. ప్రపంచంలోనే పెను మార్పులకు నాంది పలుకుతుంది. ఎరువు లేకుండా, క్రిమి సంహారక మందులు లేకుండా ప్రకృతి సేద్యం ఒక శ్రీరామ రక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో మంచి వాతావరణం ఉంది. ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చాం, రోడ్డు వేసాం, ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇక్కడ పంటలు మీరు బ్రహ్మాండమైన పంటలు పండించచ్చు. 1-2 పంటలు కాదు. ఒక పక్క మీరు చూస్తే ఈ ప్రాంతంలో కూరగాయలు, పూలు పండించు. ఇంకొక పక్కన సెరికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. పండ్ల తోటలు బాగా వస్తాయి. డైరీ బ్రహ్మాండంగా వస్తుంది. అదే మరి గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఇవన్నీ కూడా మంచిగా అనుకూలంగా ఉండే ప్రదేశం ఇది. రెండోది టూరిజానికి కూడా అనుకూలమైన ప్రదేశం ఇది. చల్లగా ఉంటుంది, ఎండాకాలం కూడా మంచి వాతావరణం. ఇవన్నీ ఉపయోగించుకుంటే ఇంకొక పక్కన మంచి వాళ్ళు ఉండే నియోజకవర్గం మన కుప్పం నియోజకవర్గం. దానికి నేను గర్వపడుతున్నా. నీతి నిజాయితీగా ఉంటారు. ఒకసారి మంచి పని చేస్తే ఎప్పుడూ అండగా ఉంటారు. నేను అందుకని ఈ నియోజకవర్గంలో మీరు చూస్తే యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాం, 5-6 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం, జూనియర్ కాలేజీలు వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది. నేను అందుకనే ఈరోజు చాలా సంతోషపడుతున్నా. ఒక నాగరికతకు మారు పేరు విమానాశ్రయాలు. విమానాశ్రయం రావాలంటే మన రాష్ట్రంలో విజయవాడ విమానాశ్రయం కూడా 4 సంవత్సరాల మునుపు ఒక చిన్న బుడ్డ విమానాశ్రయం, ఒక ఫ్లైట్ కూడా వచ్చేది కాదు. తిరుపతికి ఒక ఫ్లైట్ వచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ యొక్క ఎయిర్పోర్ట్లు బాగా తయారు చేసి, రెండోది ఇక్కడ కుప్పంలో ఈరోజు ఫౌండేషన్ వేసాం. ఓర్వకల్లో మొన్నే పూర్తి చేశాం. ఈ నెల 9వ తారీఖున ఇనాగరేట్ చేస్తున్నాం. దగదర్తిలో, నెల్లూరులో ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తుంది. అవసరమైతే భవిష్యత్తులో ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు అనంతపూర్ కానీ, మదనపల్లి కానీ ఇలాంటి ప్లేసెస్లో పెట్టి ఇంకా పెద్ద ఎత్తున ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఇప్పటికే ఆలస్యమైంది. గుంటూరులో ప్రోగ్రాం ఉంది. జన్మభూమి మా ఊరు కార్యక్రమం అక్కడ పెట్టుకున్నాం. అయినా కూడా ఆలస్యమైన మీ ఉత్సాహం చూసి ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది. కానీ మళ్ళా బాధ్యత గుర్తొస్తూ ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. ఇక్కడ ఉండే భూమి అంతా కూడా ఇంకా కొంత మనం పెట్టుకొని ఇప్పటికి కొన్ని ఇండస్ట్రీస్ అన్ని ఫౌండేషన్ వేసాం. కొన్ని వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కానీ వస్తే ఇక్కడి నుంచి ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా కూడా తయారవుతుంది. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పంపించాలన్నా ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి.
అదే మరి మంచి వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా వస్తే ఇక్కడ చదువుకున్న తమ్ముళ్ళు బయట పోకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలి. అవసరమైతే మనకై మిగిలితే బయట వాళ్ళు కూడా వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి. రేపు అరవింద్ టెక్స్టైల్ మిల్కి శ్రీకారం చుట్టాం. అది కూడా ఫౌండేషన్ వేస్తున్నా తొందరలోనే. అది వస్తే ఒక 8,000 మందికి 9,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఫుడ్ ప్రాసెసింగ్లో మనకి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెరికల్చర్లో చాలా వస్తాయి. ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ రాగలిగితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. మరొక్కసారి నేను ఈరోజు ఒకటే చెప్పాను, మా అజయ్ జైన్ గారు సెక్రటరీ గారు ఆయనకు ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఫౌండేషన్ వేయాలి, మీరు రెడీ చేయమన్నాను. దీన్ని రెడీ చేసిన దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వారిని గట్టిగా కూడా అభినందిస్తున్నా. ఇంకో పక్కన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న గారు యంత్రాంగం ఈ ల్యాండ్కి డబ్బులు రాకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చి ఈరోజు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి శుభ కార్యక్రమం ఈరోజు జరిగింది. మీ కళ్ళ ముందరనే ఇప్పటికే మీరు చూశారు, ఒకప్పుడైతే ఈ ప్రాంతంలో టెలిఫోన్లు కూడా ఉండేటివి కాదు, కరెంటు కూడా ఉండేది కాదు, రోడ్లు ఉండేటివి కాదు. అలాంటిది ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ముందుకు పోయాం, చాలా వరకు అధిగమించాం. భవిష్యత్తులో ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద ఈ ప్రాంతాన్ని తయారు చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత ఉత్సాహంగా వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.